ట్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి, గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అదే SSMB 29. ఈ సినిమా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా నేపథ్యంలో సాగుతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ షెడ్యూల్ వారణాసి బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే కొత్త అప్డేట్ మనకైతే బయటకు వచ్చింది. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ వారణాసి బ్యాక్ డ్రాప్లోనే స్టార్ట్ అవ్వాలని నిర్మాత ప్లస్ డైరెక్టర్ కోరుకుంటున్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది. అలా అని వారణాసిలో షూటింగ్ జరుపుతారా అని కాదు, హైదరాబాద్ శివార్లలో వారణాసి సెట్ వేసి ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ఫినిష్ చేస్తారని సమాచారం అయితే వస్తుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కికి కూడా ఇలాగే చేశారు. ఆ సినిమాలో కల్కిలో ఫస్ట్ బ్యాక్ డ్రాప్ వారణాసి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక అటు తర్వాత సౌత్ ఆఫ్రికాలో దట్టమైన అడవుల మధ్య సెకండ్ షెడ్యూల్ SSMB 29ది నిర్వహిస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందనే సమాచారం. జనవరి నెలలో ఫార్మల్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది జక్కన్న మూవీ. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే లుక్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే సూపర్ స్టార్ గుబురు గడ్డం పెంచేశాడు, మళ్ళీ తాజాగా స్మార్ట్ లుక్లోకి వచ్చేసాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. అయితే ఏ లుక్ సెట్ అవుతుంది, అటు గడ్డం లుక్కా ఇటు స్మార్ట్ లుక్కా లేదా నున్నటి గడ్డంతోనా అనేది మనకి క్లారిటీ అయితే లేదు. మరోపక్క ఈ సినిమా కోసం మహేష్ బాబు వర్క్షాప్ పనుల్లో బిజీ ఉన్నారు. అలాగే యూనిక్ డైరెక్టర్ కార్తికేయ కూడా సౌత్ ఆఫ్రికా మొత్తం రెక్కి చేస్తూ లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి అయితే నటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇండోనేషియాకు చెందిన హీరోయిన్లతో ఫోటో షూట్ చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే మహేష్ బాబు మాత్రం తాజా లుక్స్తో సోషల్ మీడియాలో ట్రెండ్గా నిలిచాడు. ఆ లుక్ చూసిన మహేష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి లుక్తో మహేష్ బాబు SSMB 29 చేస్తే గనక ఆ సినిమా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబు రేంజ్ పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.